చాలామంది ఇంకో క్వశ్చన్ అడిగారు, సార్ అవుట్స్కర్ట్స్లో తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్లో అయిపోద్దంట, మళ్ళీ అక్కడ భూమి రేట్లు పడిపోతాయంట. అలాంటప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి నా దగ్గర వచ్చిన వెంటనే నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీరు ఇల్లు రెంటలా ఓనా అంటే ఓన్ హౌస్లో ఉంటాను. ఓకే, ఎంత కొన్నారు సార్ మీరు అంటే ఎక్స్. ఈరోజు మీరు అమ్మాలంటే ఎంతకు అమ్ముతారు సార్ అంటే, నేనైతే ఇంత ఎక్స్పెన్సివ్ ఇంట్రెస్ట్ కట్టినా ఇంత లోన్లు ఉన్నాయి నాకు, అసలు నేనైతే ఇంత వస్తే మాత్రం నేను ఇవ్వను. అదే ఇప్పుడే చెప్పారు కదా సార్, మరి రియల్ ఎస్టేట్ స్లో అయిపోయిందని చెప్పారు కదా మీరు. సో ఇప్పుడే మీరు అంటే రేట్లు తగ్గిపోయినాయి, మరి రియల్ ఎస్టేట్ స్లో అయిపోతుందని చెప్పారు కదా. మరి ఈ ఫ్రోజ్ అతనికి అర్థం కాలే, దొరికిపోయాడని అర్థమైంది. కాన్సెప్ట్ ఇస్ వెన్ యూ హ్యావ్ స్పెంట్ మనీ ఇన్ బయింగ్, వెన్ యూ ఆర్ బయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, యూ ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మార్కెట్ విల్ స్టాగ్నేట్, సీరియస్ బయర్స్ విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ప్రాపర్టీ మనం కొంటాం డబ్బు ఉన్నప్పుడు, ప్రాపర్టీ మనం అమ్ముతున్నాం డబ్బు కావాల్సినప్పుడు. ఈ కాన్సెప్ట్లో వెన్ యూ వాంట్ టు సెల్ ప్రాపర్టీ, ఆ రేట్ రాకపోతే మహాఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడే ఎవరైనా అమ్ముతానేమో, కానీ నార్మల్ టైంలో అయితే ఐ థింక్ పీపుల్ విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్, గోల్డ్ లోన్స్ కానీ స్టాక్స్ అమ్ముడుకోవడం కానీ. సో ద లిమిటెడ్ అసెట్ క్లాసెస్లో మనం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ఆప్షన్స్లోనే సమ్మన్ విల్ లుక్ ఫర్ మిటిగేటింగ్ దేర్ లాసెస్. కానీ ఎవరండి అంత లాస్కి బాధపడి అసలు ఆల్టర్నేటివ్ ఉన్న పరిస్థితుల్లో కూడా కావాలని లాస్ ఆనుకునేటోళ్ళు ఎవరుంటారండి? ఎవరుండరు. సో అలాగా అవుట్స్కర్ట్స్లో కానీ సిటీలో కానీ అఫ్కోర్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్లో మేబీ కొంచెము ఈ స్పెక్యులేషన్, అంటే హార్డ్లీ మనకు 10 days అవుతున్నాయి గవర్నమెంట్ ఫామ్ అయ్యి, మార్కెట్లో అందరికీ ఇప్పుడు కనిపిస్తుంది వాట్ ద కరెంట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఏ విధంగా, ఏ డైరెక్షన్స్, ఏ గ్యారంటీస్, మన బస్ స్కీమ్స్ కానీ లేకుంటే మన గ్యాస్ సిలిండర్ స్కీమ్స్ కానీ ఇట్లా చెప్పిన వాయిదాలన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రభుత్వం పైన ఒక నమ్మకం వస్తూ ఇట్లా ముందుకు వెళ్తూ ఆ ఆప్టిమిజం బిల్డ్ అవుతూ హార్డ్లీ ఒక 1 monthలో ఐ థింక్ న్యూ ఇయర్ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఆప్టిమిస్టిక్. ఈ హాలిడే సీజన్లో కూడా ఎన్ఆర్ఐస్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ దే గో ఫర్ రెస్ట్, ట్రావెలింగ్ విపరీతంగా జరుగుతుంది, అండ్ పీపుల్ విల్ కమ్ టు బై, టు లుక్ బ్యాక్ ఇన్ దర్ హోమ్ ల్యాండ్ ఇన్ ద తెలుగు స్టేట్స్, not just in Andhra, not just in Telangana, but also Andhra. So in that optimism, మనము చూడాల్సింది ఏంటంటే వేర్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఆర్ ప్రాపర్టీ అట్ వాట్ ప్రైస్. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ అయితే తగ్గట్లేదుగా, బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే అంతేగా. హార్డ్లీ ఆ నిమిషానికి మేబీ సమ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ స్కీమ్స్ బిల్డర్ మీకు ఇవ్వచ్చు, కొన్ని ఆఫర్స్, కొన్ని బెనిఫిట్స్ ఇవ్వచ్చు, మీరు అడగడంలో కూడా ఏం తప్పులేదు. అలాగే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ కట్టిన ప్రాజెక్ట్స్ కడుతున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఒక ప్రాపర్ ఫుల్ఫిల్మెంట్ స్టేజ్కి రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ అ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఈకో సిస్టమ్. మనము ఒకే సైడ్గా ఆలోచిస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి. సో నా ఒపీనియన్లో ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్ టు మై ఇన్వెస్టర్స్, మీ దగ్గర ఎంత ఉంది అంతలో ఏమొస్తుంది, ఆ ఏమి ఎక్కడొస్తుంది, ఈ 3 సెట్ అయ్యి మీ ఎగ్జిస్టింగ్ ఈకో సిస్టమ్స్, మీ పిల్లలకున్న స్కూల్ ఫీజులు, మీరు ఇంటి ఖర్చులు, మీ లైఫ్ స్టైల్ ఖర్చులు, మీ కార్ లోన్స్, ఇవన్నీ సెట్ అయ్యి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి నిదానంగా పడుకోగలిగితే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. కకృతిబడి మనము 100% పేమెంట్లకి, ప్రీ లాంచ్లకి, ఇలాంటి వాటికి పడి అన్నెసరీగా కొన్ని లిటిగేషన్లో పడి స్ట్రెస్ కోల్పోయి ఆ ప్రాపర్టీ కొన్న ఆనందం ఉండదు, అది ఒకవేళ పీకుకి వస్తే దానికి సంతోషం ఉండదు, చేతిలో డాక్యుమెంట్ ఉండదు, ఏముండదు. సో నిదానంగా కొంచెం, అగైన్ ఐ సే, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో, అందరి మాట వినకండి. అలాంటప్పుడు అందరి మాట వినకండి అని కూడా చెప్పాను. చూజ్ హూ సూట్స్ యువర్ సిచ్యువేషన్, మీ పరిస్థితి, మీ ఆలోచన. అండ్ ప్రతి రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఈ మధ్య చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్లైన్ ఉన్నారు, వాళ్ళ ఛానల్స్ చూడండి, వాళ్ళకి ఫోన్ చేయండి, కనుక్కోండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఏరియాని 3-4 times విజిట్ అయిన తర్వాత మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రాజీవ్ విలియమ్స్. ఐఎమ్ అ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ మెంటర్ అండ్ అ సేల్స్ స్ట్రాటజిస్ట్. I am available to be connected on 954-954-6568, and please visit my website www.rajivwilliams.com. Thank you so much. Hope to see you soon.